కన్యా రాశి వారికి ఈ నెలలో అనుకూల ప్రతికూలించేటువంటి గ్రహాలను చూస్తే 22వ తారీఖు వరకు లాభస్థాన స్థితి కుజుడు చాలా అనుకూలమైన ఫలదాత. చతుర్థ స్థానమందు బుధుడు ఉన్నారు. ఈ మాసం మొత్తం కూడా అది చాలా మంచి విషయము. అలాగే ఈ మాసంలో 15వ తారీఖు వరకు అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉంటుంది. ఆ తారీఖు దాటిపోయిన తర్వాత పంచమంలోకి రవి వెళుతున్నారు. షష్ఠ స్థానమందు శని యోగిస్తున్నారు. అదే స్థానమందు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు. వక్రించిన గురుడు కొంత ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ నెలంతా కూడా ఏదైనా ఒక గ్రహం తాలూకు బలం మీద ఆధారపడాలి అంటే శనేశ్వరుడు ప్రధానంగా అనుకూలించే గ్రహం, తర్వాత బుధుడు మాత్రమే. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సరే, మరి అర్ధాష్టమ రవిగ్రహం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటయ్యా అంటే అంతఃక్లేశం గృహశ్చిద్ర అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ప్రధానంగా ఈ నెలలో ఏదైనా తీర్థయాత్రలు కానీ, పలానా చోటుకి ఏదైనా ట్రిప్, విహారయాత్రలకి, వినోదయాత్రలకి వెళదాం అనుకునేటువంటి వారికి, ప్రత్యేకించి కుటుంబంతో వెళ్దాం అనుకునేటువంటి వారికి వారి ప్రోగ్రామ్స్ కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాయి. అంటే పోస్ట్ పోన్ అవ్వడం, వస్తామనుకున్నటువంటి వ్యక్తులు సరిగా రాలేకపోవడం, ఇటువంటి వాటి వల్ల అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అంటే కుటుంబంతో చేసేటువంటి తీర్థయాత్రల విషయంలో కొంత అవి వాయిదా పడుతూ ఉండడం, క్యాన్సిల్ అవుతూ ఉండడం లాంటివి ప్రధానంగా చూడొచ్చు. ఇది ఒక విషయం. రెండు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కొంత ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే పలానా నాకు ఇన్ని సెలవులు కావాలి అని అడుగుదానికి వెళ్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం, సరిగ్గా మీరు కోరుకున్నట్టు కుటుంబ సభ్యులతోటి గడపలేకపోతూ ఉండడం, అంటే అనుకున్నంత సెలవులు దొరక్కపోవడం లాంటివి కూడా కొంత అసంతృప్తికి, వాటికి అనీజీనెస్కి కారణమవుతూ ఉంటుంది. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాలు చాలా బాగున్నాయి. షష్ఠ శనేశ్వరుడు కానీ, బుధుడు కానీ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ కూడా రానివ్వరు. కొంత ఏమైనా ఖర్చులు వస్తూ ఉండొచ్చు, కానీ ఈ నెల 22 వరకు కుజుడు లాభస్థానంలో ఉన్నంత వరకు కూడా ఆర్థిక సమస్యలకు అవకాశం లేదు. అలాగే ప్రత్యేకించి ఈ రవి పంచమంలోకి వెళ్ళినప్పుడు కొంత సొంత మనుషులే బాధించేటువంటి అవకాశం ఉంటుంది. సుహృత్కేశ అన్నాడు శాస్త్రం ఉంది. అంటే సొంత వ్యక్తుల వల్ల బాధపడేటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళు బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, అదొకటి ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఏమీ రావు, కానీ కొంత హెల్త్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే సీజనల్గా వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ కానివ్వండి, నీళ్ల మార్పు వల్ల వచ్చేటువంటి కొన్ని సమస్యలు కానివ్వండి, అవి ప్రధానంగా కనబడుతున్నాయి. అంతకు మించి అనారోగ్య సమస్యలు లేవు. అలాగే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటారే, ఆడవారికి కానీ మగవారికి కానీ కొంచెం ఆ పర్సనల్ పార్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే రకరకాలైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, వాటితోటి కొంత ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్య. అంతకుమించి ఏది కూడా సమస్యగా కనబడలేదు. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఇందాక చెప్పుకున్నట్టు, అంటే మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోవడము, తర్వాత ఏంటంటే మీకు యాజమాన్యం నుండి తగిన ప్రోత్సాహకం రాకపోవడం లాంటివి ప్రధానంగా కనబడుతుంది. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఈ కన్యారాశి వారికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు అసహనము, అసంతృప్తి, ఇవి ఎక్కువగా ఉంటాయి. నిజానికి వీళ్ళకేం లోటు ఉండదు, లేకపోయినప్పటికీ కూడా అనుకున్నటువంటివి జరగలేదే అనేటువంటి బాధ మాత్రం ఉంటుంది. అది ఒకటే ఇబ్బంది కింద కనబడుతుంది తప్పితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏవి చెప్పుకోదగ్గ లేవు. వీటి నుండి కూడా బయటపడవచ్చు. అంటే మీకు ఏదైనా రెమెడీ చేసుకోవడం ద్వారా బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రధానంగా ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ఒకటి. రెండవది, శుక్రవారం నాడు ప్రత్యేకించి అమ్మవారి ఆలయానికి వెళ్ళి లలితా సహస్రనామం పారాయణ చేసి దీపారాధన చేయడం, తత్ఫలితంగా మరింత అద్భుతంగా ఉంటుంది ఈ నెలంతా కూడా కన్యారాశి వారికి. స్వస్తి.